నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్ల దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన 3 కార్డులు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అంటే ఈ కార్డులు ఏమిటి? వాటిని ఎలా పొందాలి? సో, వాటి ఉపయోగాలేంటి? వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటనే పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి సీనియర్ సిటిజన్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన 3 ముఖ్యమైన కార్డులు. భారతదేశంలోని వృద్ధుల సంక్షేమానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్లు పైబడిన వారి వద్ద కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, ప్రయాణం మరియు ఆర్థిక విషయాలలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఆ 3 ముఖ్యమైన కార్డులు ఏంటి? వాటిని ఎలా పొందాలి? వాటి వలన కలిగే ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాము. మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు. మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఎవరు జారీ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. మీరు ఏపీ వారైతే, తెలంగాణ వారైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి ఎలా పొందాలి అనే విషయానికొచ్చినట్లయితే ముందుగా దరఖాస్తు. ఎక్కడ దరఖాస్తు చేయాలి? అప్లికేషన్ ఎక్కడ మనము సబ్మిట్ చేయాలి అంటే మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా. సో, ఏపీలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా, తెలంగాణలో అయితే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గల కావాల్సిన పత్రాలు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ బ్లడ్ గ్రూప్ వివరాలు. ఇక ఈ ప్రక్రియ చాలా వేగవంతమైంది. కేవలం 5-10 నిమిషాల్లోనే మీకు కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసిస్తారు. దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్లి కూడా వివరాలను అందిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ముఖ్యంగా ప్రయాణ రాయితీ ఏపీఎస్ఆర్టీసీ గాని, టీఎస్ఆర్టీసీ గాని ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా ఆర్టీసీలో జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు కూడా మనకు బస్సు టికెట్‌లో 25% రాయితీ లభిస్తుంది. అలాగే రైల్వేలలో కూడా రైలు ప్రయాణంలో వృద్ధులకు లోయర్ బెర్త్ కోటా కింద ప్రాధాన్యత ఇస్తారు. సో, అలాగే ప్రస్తుతం టికెట్ ధరలో రాయితీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కానీ, భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది. సో, సీనియర్ సిటిజన్‌లకు 50% ఆఫర్ కూడా వస్తుంది. ఇక విమానయానం. కొన్ని విమానయాన సంస్థలు సీనియర్ సిటిజన్‌ల కోసం టికెట్ ధరలో రాయితీలు అందిస్తున్నాయి. ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఆర్థిక ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిట్లు. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్‌పై మనకు 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. అలాగే ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ చట్ట ప్రకారంగా సీనియర్ సిటిజన్‌లకు అధిక పన్ను మినహాయింపు అయితే పరిమితి ఉంటుంది ఇతరులతో పోల్చినప్పుడు. ఇక ఇతర సౌకర్యాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, బ్యాంకులు, హాస్పిటల్స్ మరియు దేవాలయాలలో ఉదాహరణకు తిరుమల లాంటి దేవాలయాల్లో దర్శనం అనేది మనకు ప్రత్యేక క్యూ లైన్‌లలో ప్రాధాన్యత క్రమంలో అయితే లభిస్తుందనమాట అందరికంటే ముందుగా. ఈ కార్డ్ వల్ల ఉపయోగాలు. ఇక రెండో కార్డండి. ఇది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనమాట. ఏబీహెచ్ఏ కార్డ్ అంటాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్న ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు. ఇది ఆరోగ్య బీమా కార్డ్ కాదు. మీ ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిదిది. ఎవరు జారీ చేస్తారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వమే జారీ చేస్తుంది. ముఖ్య గమనిక చాలామంది ఏబీహెచ్ఏ కార్డ్‌ను ఆరోగ్య బీమాగా పొరపడుతున్నారండి. ఇది ఆరోగ్య బీమా కాదు. కేవలం మీ ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఒక శాఖ, ఒక ఖాతా మాత్రమే అన్నమాట. మరి ఈ కార్డ్‌ని ఎలా పొందాలంటే అర్హులు ఎవరు అంటే వయసుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి పౌరుడు ఈ కార్డ్‌ను తీసుకోవచ్చు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేయాలంటే మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్, ఓటీపీ వెరిఫికేషన్ కోసం అండి. ప్రయోజనాలు చూసుకున్నట్లయితే డిజిటల్ హెల్త్ కార్డ్ మీ గతంలో చేయించుకున్నటువంటి వైద్య పరీక్షలు, రిపోర్ట్‌లు, వాడిన మందులు, చీటీలు, ఆపరేషన్ వివరాలన్నీ కూడా ఈ ఖాతాలో సురక్షితంగా భద్రపరిచి ఉంటాయన్నమాట.
సులభమైన వైద్యం. మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా మీ పాత ఫైల్‌లను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఏబీహెచ్ఏ నంబర్ చెప్తే చాలు. మీ యొక్క అనుమతితో డాక్టర్లు మీ పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సను అందించగలరు. అత్యవసర సమయాల్లో అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని కార్డు ద్వారా వైద్యులు త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక మూడవది ఆయుష్మాన్. ఇది పెన్షనర్స్‌కి ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పెన్షనర్స్‌కి అనుకోని ప్రమాదంలు అంటే అనారోగ్యం చాలా ఎక్కువగా అవుతూ ఉంటారు. వృద్ధాప్యం వయసు పైబడే కొద్దీ 80 ఏళ్ళు పైబడి, 90 ఏళ్ళు పైబడిన వారికి ఈ ఈ వయసులో వారికి ఎక్కువ సమస్యలు తలెత్తుతుంటాయన్నమాట. సో, వారు గతంలో వారి యొక్క 60వ ఏట గాని, లేదా 50వ ఏట గాని ఏమైనా మెడికల్ హిస్టరీ ఉన్నట్లయితే దాన్ని ఆ ప్రొసీజర్‌ను అర్థం చేసుకొని దానికి తగువైనటువంటి ట్రీట్‌మెంట్ ద్వారా కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి తద్వారా మన మెడికల్ హిస్టరీ అనేది భద్రంగా ఉంటుంది. ఈ ఏబీహెచ్ఏ కార్డు ద్వారా. మూడోది ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కార్డ్ ఆరోగ్య బీమా. ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డు. దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 5,00,000 వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై అని కూడా అంటారు. మరి ఈ కార్డ్ ఎవరు జారీ చేస్తారంటే, ఈ కార్డ్ కూడా కేంద్ర ప్రభుత్వమే జారీ చేస్తుంది. అర్హతలు ఏంటంటే రేషన్ కార్డ్ ఉన్నవారు, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలకు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పీఎంజేఏవై కింద అర్హులవుతారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు. కొత్త పథకం. ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేని 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ పథకానికి అర్హులు. పిల్లలపై ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా అయితే చెప్పవచ్చు. మరి ఈ కార్డ్‌ని ఎలా పొందాలి? పీఎంజేఏవై కార్డ్‌ని అంటే ఇక్కడ ఎక్కడ దరఖాస్తు చేయాలనేది చూద్దాము. మీ సేవా కేంద్రాల్లో అప్లై చేయొచ్చు. ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనమాట. సచివాలయాల్లో ప్రస్తుతం ఈ సేవ అనేది అందుబాటులో లేదు. కేవలం మీ సేవలో మాత్రమే. సో, మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు, బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి. అలాగే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబరు. ఇక ముఖ్యమైన ప్రక్రియ ఈ కార్డు దరఖాస్తు చేసేటప్పుడు లబ్ధిదారుడు ఎవరి పేరు మీద కార్డు వస్తుందో వారు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడికక్కడే వారి లైవ్ ఫోటో మరియు బయోమెట్రిక్ తీసుకుంటారు. ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరి. దీనివల్ల ప్రయోజనాలు చూసుకున్నట్లయితే 5,00,000 వరకు ఆరోగ్య బీమా, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5,00,000 వరకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే, ఒకే కుటుంబంలో 70 ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్‌లు ఉంటే వారిద్దరికీ కలిపి 5,00,000 వరకు కవరేజ్ వస్తుంది. ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కవర్ కాని వారు ఎవరైనా ఉంటే వారికి లేదా ఎటువంటి హెల్త్ కార్డ్ లేని వారికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్య సూచనలు ఆధార్ అప్డేట్ తప్పనిసరి. పై 3 కార్డులు పొందాలన్నా, వాటి ప్రయోజనాలు సక్రమంగా అందాలన్నా మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్‌గా ఉండడం చాలా ముఖ్యము. మీ ఫోటో, చిరునామా మరియు ముఖ్యంగా మీ యొక్క బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకొని, అలాగే ఆధార్‌కు మీ ప్రస్తుత ఫోన్ నంబర్‌ను లింక్ అయ్యి ఉండేలాగా చూసుకోవాలి. ఇక అపోహలు వద్దు. ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అని ఆలోచించవద్దు. ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలను పొందడం మన యొక్క హక్కు మరియు బాధ్యత. ఏ కార్డు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము. వెంటనే పొందండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క 3 కార్డులు ఉన్నాయో లేదో సరిచూసుకోండి మీ దగ్గర. ఒకవేళ ఇందులో ఏమైనా లేకపోతే వెంటనే మీరు సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు మరియు ఇతర సీనియర్ సిటిజన్‌లతోను పంచుకోవడానికి ఈ వీడియోనైతే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా ఈ ప్రయోజనాలు పొందేలాగైతే సహాయపడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.